నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో దోమల నివారణపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. దోమలపై దండయాత్ర పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 27వ డివిజన్లో ప్రారంభించారు. నీళ్లు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్, ఇతర రసాయనాలు పోసి దోమల బెడద తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్ దోమలకు స్వర్గధామంగా మారిందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. దోమల నివారణకు అధికార యంత్రాంగం నిరంతరం కృషి చేయాలన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని మంత్రి నారాయణకు కోటంరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజలు నానా బాధలు పడుతూ ఉన్నారు, నిద్ర లేక అల్లాడుతూ ఉన్నారు. ఆ దోమ కాటులతో విష జ్వరాలకు లోనై హాస్పిటల్ పాలై లక్షలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి. స్థానిక శాసనసభ్యుడిగా దోమలపై దండయాత్ర అన్న కార్యక్రమానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే ఆ యొక్క మురిగుంటల్లో ఆయిల్ బాల్స్ వేయటం గాని, ప్రత్యేకంగా స్ప్రే చేయించడం గాని, అదేవిధంగా కిరోసిన్ చల్లటం గాని, ఇవన్నీ కార్యక్రమాలను కూడా స్వయంగా దగ్గరుండి ప్రారంభించడం జరిగింది. అతి త్వరలోనే గంబూసియా చేపలు కూడా నెల్లూరుకు వస్తున్నాయి. ఆ గంబూసియా చేపలతో అనేక రకాలుగా దోమల్ని ఆ యొక్క ఎదుగుదల లేకుండా అడ్డుకట్టవచ్చు.